హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాపుల్ని టార్గెట్ చేశారా? అందుకే ముద్రగడ సంస్మరణ సభకు హాజరు కావద్దని చెప్పి అటు ఆయన చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలకు కానీ తర్వాత సంస్మరణ సభలకు కానీ హాజరు కావద్దంటూ తెలుగుదేశం నేతలను ఆదేశించారా? ఇదే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ముఖ్యంగా బోండా ఉమా విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి తీరు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆదేశించినటువంటి తీరు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. కాపుల్ని టార్గెట్ చేశారా చంద్రబాబు నాయుడు, అందుకే ఇలాంటి పరిస్థితి అనే ఒక వాదన గట్టిగా ఇప్పుడు వినిపిస్తోంది. ఇదంతా ఎందుకంటే ఇటీవల గుంటూరులో కాపు జేఏసీ నాయకులు దాసరి రాము ముద్రగడ సంతాప సభ నిర్వహించారు, ముద్రగడ సంస్మరణ సభ నిర్వహించారు. దీనికి రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరూ హాజరయ్యారు. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంబటి రాంబాబు సహా ఇతర నాయకులు పాల్గొన్నారు. అటు తెలుగుదేశం పార్టీ నుంచి బోండా ఉమా సహా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అందరూ పాల్గొన్నారు. ఇక బీజేపీ నుంచి సోము వీర్రాజు కానీ అందరూ పాల్గొన్నటువంటి పరిస్థితి. సో సరిగ్గా ఒక 10 రోజుల క్రితం జూలై 20 తేదీన రాజమండ్రిలో ఇలాంటిదే ఒక సంస్మరణ సభ ముద్రగడ పేరుతో జరిగింది. ఆ సభను ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కంపూడి రాజా. ఈ సభకు కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులందరూ హాజరయ్యారు. తోట త్రిమూర్తులు కానీ, జక్కంపూడి రాజా కానీ, కురసాల కన్నబాబు కానీ ఇలా అందరూ హాజరయ్యారు. వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు, కందుల దుర్గేష్ హాజరయ్యారు, అందరూ హాజరయ్యారు. ఇటు వంగవీటి రాధా కూడా హాజరైనటువంటి పరిస్థితి. సో ఇక్కడ సంస్మరణ సభ జరిగింది. కాపు ఉద్యమం తన జీవితాంతం కాపులకే అంకితం చేసినటువంటి ఒకే ఒక ఎజెండాతో పనిచేసినటువంటి ముద్రగడ పద్మనాభం కాపు జాతిని ఒకే ఒక పిలుపుతో ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి ఒక నేతకు సంబంధించినటువంటి సంస్మరణ సభ కాబట్టి అది ఎవరు నిర్వహించినా, ఇది ఎందుకు చెప్పానంటే రాజమండ్రిలో జక్కంపూడి రాజా నిర్వహించిన, గుంటూరులో దాసరి రాము కాపు జేఏసీ మాజీ జనసేన నాయకులు నిర్వహించిన పార్టీలకు అతీతంగా అందరూ తరలి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ కాపు జాతికి సంబంధించినటువంటి ఇష్యూ మాత్రమే, ఇది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఇష్యూ కానే కాదు. దీన్ని కేవలం ఒక కాపు జాతికి సంబంధించినటువంటి ఒక నాయకుడు కోల్పోయినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఇష్యూ, ఆ నాయకుడిని స్మరించుకునే సంతాప సభ మాత్రమే. కాబట్టి ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ హాజరవుతారు, ఖచ్చితంగా అదే జరిగింది కూడా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడుకు ముద్రగడ పట్ల చాలా కోపం ఉన్నట్లుంది. అదేదో సంస్కృతంలో ఒక శ్లోకం కూడా ఉంది, కొంతమంది కోపాలని చచ్చే వరకు వదిలిపెట్టరని. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు వైఖరి మాత్రం అలా కనిపించడం లేదు. ఆయన మనిషి చనిపోయిన తర్వాత కూడా తన కోపాన్ని అలాగే కొనసాగిస్తున్నారా? ఎందుకంటే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు కూడా ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరూ హాజరు కాలేదు. సంతాప సభలకు హాజరైతే బాగోదని చెప్పి ఆయన స్పష్టంగా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల ఒక టెలికాన్ఫరెన్స్లో తన పార్టీ నేతలకి ఆయన ఒక దిశానిర్దేశం చేశారు, నిర్దిష్టమైనటువంటి సూచనలు కూడా అందించారు. పార్టీ నేతలు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో వేదిక పంచుకోకూడదు, కలిసి తిరగకూడదు, కలిసి ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అని. కానీ ఇది వాస్తవానికి ఇది వేరే విషయాల్లోకి దీన్ని కనుక యాడ్ చేస్తే పర్లేదేమో. కానీ ఇక్కడ ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి బేసికల్గా అతను చనిపోయే చివరి దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండవచ్చు. కానీ గతంలో ఆయన చాలా పార్టీలు మారారు. ఇదే తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్న సందర్భం ఉంది, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు, బీజేపీలో కూడా ఉన్న సందర్భం ఉంది. సో ఇన్ని పార్టీలు మారినా సరే ఆయన ఎజెండా ఒకటే, ఇప్పుడు కాపు జాతి సంక్షేమం, కాపు జాతి ఉద్ధరణ కోసమే ఆయన తన జీవితాన్ని వెచ్చించారు. ఆ కాపు జాతి కోసమే ఆయన కుటుంబంలో కూడా చీలికలు వచ్చినటువంటి పరిస్థితి, ఆ కాపు జాతి కోసమే ఆయన పేరు కూడా మార్చుకున్నటువంటి పరిస్థితి. సో అటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సంస్మరణ సభ కాబట్టి రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే తరలి వెళ్తారు, హాజరయ్యారు కూడా. కానీ అలాంటిది ఇక్కడ బోండా ఉమ హాజరవడంపై చంద్రబాబు నాయుడికి చాలా కోపం వచ్చేసింది. ఆయన సంజాయిషి చెప్పుకోవాలంటూ ఒక సంజాయిషి నోటీస్ జారీ చేయడమే కాకుండా ఒక 3-man కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇది మరీ విడ్డూరం. ఇది ఒకటి టెలికాన్ఫరెన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో వేదిక పంచుకోవద్దని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అటువంటిది ఇక్కడ ముద్రగడ సంస్మరణ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబుతో బోండా ఉమ కలిసి ఉన్నటువంటి
దృశ్యాలపై ఆయన ఆగ్రహం చెందుతూ ఈ సంజయ్ సి నోటీస్ జారీ చేసి వివరణ ఇచ్చుకోవాల్సిందిగా కోరారు. మరి జక్కంపూడి రాజా ఏర్పాటు చేసినటువంటి సంస్మరణ సభలో జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా పాల్గొన్నారు. వాళ్ళకి ఎందుకు వివరణ కోరడం లేదు అనేది ఆయనే ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు వైఖరి ఇక్కడ రెండు రకాలుగా ఈ వైఖరిని మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఒకటి, ఆయన కాపుల్ని టార్గెట్ చేశారా, అందుకే ఇక్కడ బొండా ఉమకు మాత్రమే ఆయన సంజాయిషి ఇచ్చే వివరణ కోరుతూ బొండా ఉమాను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే వాదన వినిపిస్తోంది. ఇవాళ బొండా ఉమ, రేపు మరొకరు, ఎల్లుండ మరొకరు. మొత్తానికి కాపులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉంటే సరిపోతుంది, పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే కాపు జాతి మొత్తం సమీకృతమవుతుంది, పోలరైజ్ అవుతుందని ఆయన భావిస్తున్నారా? అందుకే ఇక్కడ బొండా ఉమాని ఎప్పటి నుంచో వదిలించుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ వదిలించుకునే క్రమానికి ఈ కారణాన్ని చూపించదలిచారా? సో బొండా ఉమ వాస్తవానికి విజయవాడ సెంటర్లో కాపు జాతికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి చాలా సీనియర్ నేత. ఇవాళ బొండా ఉమ వంతు రావచ్చు, రేపు మరొక నేత వంతు రావచ్చు. ఓవరాల్గా ఇష్యూ మాత్రం కాపు జాతిని టార్గెట్ చేయబోతున్నారా? చావు సంతాప సభల్లో కూడా రాజకీయాలు ప్రదర్శిస్తున్నారా? ఇదే ఇప్పుడు చాలా కీలకమైన టాపిక్గా మారింది. చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్నటువంటి వైఖరి చర్చనీయాంశంగా మారుతుంది.